హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, కట్ చేసుకున్న బీరకాయ, ఆయిల్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, ఇంకా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, సాల్టు. వేసుకునేటప్పుడు చూపిస్తానండి ఎంతెంత వేసుకోవాలో. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటర్లో శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడిలో ఎండుమిర్చి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వారం రోజులైనా పాడవదు. ఈ పచ్చిమిర్చి వేగాయి కదండి, ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ తీసేసుకున్నాక పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని సిమ్లో వేయించుకోవాలండి నిదానంగా. బీరకాయ పచ్చడిలో పల్లీలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఎవరైనా ఇలా చేసుకోకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నచ్చుతుందండి. ఇవి కూడా ఫ్రై అయినాయి కదండి, వీటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఇవి కూడా వేసి వేయించుకుంటారండి. అలా కాకుండా ఇలా లాస్ట్లోనే వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ఇవి మాడిపోతాయి, కొన్ని ఆయిల్లోనే ఉంటాయి కాబట్టి పచ్చడి వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. చూసారా, బీరకాయ ముక్కలు కూడా మగ్గాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇది రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. మాకు రోల్ లేదు, అందుకనే మిక్సీలో చేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకుని కొంతసేపు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని కలుపుతూ ఉండాలి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇవి కూడా వేగినట్టేనండి. వీటిని కూడా గిన్నెలో తీసేసుకోవాలి. ముందుగానే వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు ఇవి కలిపి మిక్సీలో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్టు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగానే ఫ్రై చేసుకున్న మూకుల్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఈ తాలింపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి ఫ్రై అయినాయి కదండి, మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలిందో. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.